పెద్దమ్మా ఏంటి ఇంత దారుణం జరిగింది ఇక్కడ? మామూలుగా అంటే ఇంత వరద ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మేము చూడలేదంటూ కూడా చాలా మంది మాట్లాడారు. చూడు కాదు, ఆ బ్రిడ్జి కట్టిన నుంచి ఇది ఫస్ట్ టైం కూలుడు. అది కూడా మేము చూసుడు కూడా ఫస్ట్ టైం, ఇది కూడా చూసుడు ఫస్ట్ టైం. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ చూసుడు వచ్చే వరకు ఇంత పూర్తి మట్టి ఉన్నది ఇంట్లో. మట్టి తాళం వేసినా నీళ్ళు పోయినాయి. బియ్యం డబ్బా, ఫ్రిడ్జి, మళ్ళా రైస్ కుక్కరు, ఫ్రిడ్జ్ చెప్పిన రైస్ కుక్కర్, టీవీ, అన్ని టోటల్, కూలర్, మంచాలు, పక్క బట్టలు. తిందామంటే బియ్యం లేవు, వండుకుందామంటే ఉపాసం ఉన్నాము. ఇప్పుడు అక్కడ ప్రసాదం తెచ్చిచ్చిండ్రు, అవి కూడా గణేశన్ ప్రసాదం. ఇప్పుడు మళ్ళా కిలో తెచ్చుకుంటేనే వండుకోవాలి. కిరాయికి వాన వచ్చిందని మనుషులు డోర్లు పెట్టినాము. ఇంట్లోకి ఇంత పూర్తి నీళ్ళు పోతాయని మాకు కూడా తెలియదు కదా, కిరాయి ఉన్న వాళ్ళము. వేరే ఊరుకు వచ్చిండ్రు. పైసలు పోయినాయి, ఆమె కమ్మలు పోయినాయి, బిడ్డ కమ్మలు పోయినాయి, గొలుసులు పోయినాయి, మళ్ళా అవి బంగారీ కమ్మలు, ఒక 18 గ్రాములది చైన్ ఉండే, కొన్ని డబ్బులు ఉండే, అన్ని ఎడపోయినాయి. బురదల మాకు దొరుకుతానే లెంకలు లేవు, కడుగుతూనే ఎటుపోయినాయో అవి పోయినాయి. మళ్ళా కార్ కాయిదాలు ఉండే, బండి కాయిదాలు, బైక్ కాయిదాలు, మళ్ళీ ఇంకొకటి అదేందో ఫ్లాట్ కాయిదాలు ఉండే, అవి పోయినాయి, అన్ని పోయినాయి. బట్టలు పోయినాయి, పప్పులు ఉప్పులు అన్ని మొత్తం, ఏటీఎం, అవేంటి ఆర్సీ కార్డులు అన్ని పోయినాయి. పైసలు కార్డులు ఉండే. కట్టుబట్టలతో బయట ఉన్నాం. నీళ్ళు వర్షం ఎవ్వరు రాలేదు సార్, మేమే వచ్చినాం, ఎవ్వరు రాలే. వర్షం పొద్దున్న నుంచి వర్షం వస్తే వచ్చినాము. ఇప్పుడు కట్టుకుందామంటే మళ్ళీ ఇడిద్దామంటే కూడా బట్టలు మొత్తం తడిచిపోయినాయి. ఒక్కొక్క 40,000 చీరలు తడిచిపోయినాయి. ఆమె పెళ్ళైన నుంచి కొన్న చీరలు మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడు డ్రై స్ప్రింగ్ ఇచ్చిన అవి బురద నీళ్ళు సగం అంటే పొయ్యి అన్ని పోయినాయి, ఏం లేవు. బుడ్డి పొయ్యి అన్ని పోయినాయి, బోళ్ళు, మిక్సీ, అదేంటి కూలర్, వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి. పరుపులు ఒకటే సామాన్లు పోతే బంగారం పోయిందంటున్నావు. అదే 18 గ్రాములది చైన్ ఉండే సారు మా కొడుకుది. ఇక పండుగ గణపతుల పండుగ ఏంది, దసరా వరకు వేసుకుందామని దసరా పెట్టుకొని పోయిండ్రు. ఇక అవి దొరకలేదు, ఎడపోయిందో నల్ల బురదల ఎత్తుకొట్టుకుపోయిందో. చైన్ పోయింది ఆమెది. 5-6 గ్రాముల చెవులే కమ్మలు ఉండే, కాలై పట్టీలు ఉండే, అవి పోయినాయి. కొన్ని క్యాష్ ఉండే, మా కొడుకు అది చేస్తాడు బిజినెస్ లెక్క, అవి క్యాష్ ఉండే. కొన్ని ఏటీఎంలు ఉండే, అందులో అది బజాజ్ కార్డులు ఉండే, అవి ఉండే. కార్ కాయిదాలు. మా అంత నష్టం అంటే ఎంత నష్టము. ఇట్లాంటి పరిస్థితి కూడా రావద్దు ఇక ముందు కూడా. బాగా బాధ అవుతుంది. నా బిడ్డ కిరాయి ఉంటది ఇంట్లో. అనుకోలేదు కదా, అనుకోకుండా ఇదైంది. ఇంకా నా ప్రాణాలు దక్కినాయి. నా బిడ్డ అల్లు నేను కింద సంతోషిస్తున్నా. ఎవరన్నా ఉంటే ఇంత సాయం చేయాలమ్మా, తప్పకుండా చేయాల్సిందే. గవర్నమెంట్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఘోరంగా ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ పట్టించుకొని కనీసం వాళ్ళకి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తే కావచ్చు, కానీ చాలా భారీ నష్టం జరిగింది. ఆస్తి నష్టం, అన్నీ కోల్పోయారు, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి తినడానికి తిండి కూడా లేకపోతే గణేశుడి దగ్గర పులిహార తీసుకొచ్చి ప్రసాదం తీసుకొచ్చి పెట్టారని అక్క కూడా బాధపడుతుంది. వినాయకుడి దగ్గరికి వెళ్ళి పురవల తీసుకొచ్చి ఇచ్చారు 3 ప్యాకెట్లు. అది తిందామంటే కూడా మా చేతులు బాగాలేవు, అంత మట్టితో ఉన్నాం మేము. ఆయన మా కొడుకు అలా బిడ్డే, మేము ఇద్దరం మీ అభిప్రాయంలో. మా కొడుకు అయినా గిల్లీలు పట్టుటైనా ఇద్దరు అలా అక్క వచ్చింది, బాగా వచ్చిండు, హెల్ప్ చేసేందుకు. ఆడికి వెళ్ళి దేవుని పల్లికి వెళ్ళి ఇంత కష్టం. పొద్దుగల 6 గంటల నుంచి అవస్థ పడుతున్నాం సారు. బట్టలు లేకుంటున్నాము, బియ్యం లేకుంటున్నాం. బియ్యం డబ్బా మీరు ఫోటో తీసుకొని చూడండి, మొత్తం బియ్యం నానిపోయినాయి. మళ్ళీ వండుకుందామన్న బియ్యం లేవు, వండుకుందామన్న రైస్ కుక్కర్ లేదు, ఉప్పు కారము, ఫ్రిడ్జిలో పెట్టిన చింతపండు అన్ని నానిపోయి ఫ్రిడ్జి అడ్డం పడ్డది. దాంట్లో ఏం మిగిలలే, అన్ని ఫ్రిడ్జిలో పెట్టుకుంటాం కదా. 30,000 ఫ్రిడ్జి మొత్తం, అది నీళ్ళు పోయి నిండా నీళ్ళు ఉన్నాయి ఫ్రిడ్జి నిండా. అది నడుస్తుందా పోతుందా? నీళ్ళలో ఫ్రిడ్జి మునిగిపోయింది, గోడకు టీవీ మునిగిపోయింది, అన్ని మునిగిపోయినాయి సార్. మేము ఇంకా లోపల ఇప్పుడు కడిగినాం కానీ సామాన్ అంతా
ఏం లేకుంటున్నాము సారు. మనం ఇప్పుడు కప్పుకున్నామన్న బట్టలు లేవు, అవి నాంతి ఇప్పుడు విండేస్తే ఎండితే మేము కప్పుకుంటాం. రాత్రి మా పరిస్థితి ఏంది? పక్కకి వేసుకునేందుకు లేవు, కట్టుకునేందుకు లేవు, కప్పుకునేందుకు లేవు. సో చూస్తున్నారు కదండి, వాళ్ళ బాధ వర్ణనాతీతం. కనీసం సాయంత్రం పడుకోవడానికి ఇప్పుడు దోమల ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. పైగా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. పైగా రకరకాలుగా ఈ వరద నీరు రావడం వల్ల అనేక రకాల బీమార్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇల్లు అడిగినాము, ఇప్పుడు బట్టలు విండేస్తే అవి ఎండాయి. మేము ఏం కప్పుకోవాలి? రాత్రి ఎట్లా వండుకోవాలి? మేము ఎట్లా ఉండాలి? ఇక్కడ చెప్పండి సార్. కష్టమే. పాములు కూడా ఉన్నాయి కదా, పాములు ఎక్కువ వస్తాయమ్మా. పాములు వచ్చినాయి, తేళ్లు అన్ని ఉన్నాయి, రకరకాల పాములు అన్ని ఏవి కడితే కనబడుతున్నాయి, అన్ని బట్టలలో ఉన్నాయి. దులుపుకుంటా పక్కకి వేసుకున్నాం. బాధపడకండి, మనం చూపిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసేలాగా మనం అందరం కూడా గట్టి మీడియాలో చూపిస్తున్నాం. అందరికి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేద్దామమ్మా. చూస్తున్నారు కదండి, అది పరిస్థితి. గవర్నమెంట్ తొందరగా వీళ్ళకి అదేలేమ్మా చూస్తున్నామా. రైట్ అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. దయచేసి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలా. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఆస్తి నష్టం భారీగా జరిగింది ఈ కామారెడ్డిలో. సో దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా కాపాడి వాళ్ళకి సకల సౌకర్యాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.